శివాని కదూ? అవును. మీకెలా తెలుసు? మీ కథ మొత్తం తెలుసు. సంవత్సరం క్రితం రావాల్సిన దానివి, ఇప్పుడు వచ్చావేమ్మా? నేను ఇంగ్లాండ్ నుంచి ఈరోజే వచ్చాను. అది కూడా మా అత్తగారిని తీసుకెళ్ళటానికి. మనసు ఆపుకోలేక ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు కూడా చరణ కోసం రాలేదన్నమాట. పోలేమ్మా, ఒక మంచి మాట అన్నావు, మనసు ఆపుకోలేక అని. నీకు మనసుందని నాకు అర్థమైందమ్మా. ఈ చెట్టు నీకు గుర్తుందమ్మా? 2 ఏళ్ల క్రితం నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ దీనిలో పెద్ద మార్పు ఏమీ లేదు. కానీ ఎదుగుదల లేని ఈ చెట్టు కింద ఒక ప్రేమ ఎదుగుతుంది. దీని నీడన ఒక ప్రేమికుడి నమ్మకం బతుకుతుంది. దానికోసమేనమ్మా ఇది బతుకుంది. లేకపోతే ఏనాడో ముక్కల కింద కొట్టివేయబడేది. అవునమ్మా, ఈ స్థలం నాది. ఒకరోజు నేను మనుషులను పెట్టి ఈ చెట్టును కొట్టిస్తుండగా ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టును కొట్టేయొద్దని, ఇది తన ప్రేమకు ప్రతిరూపం అని, ఇది లేకపోతే తన ప్రేమికురాలు ఈ ప్రాంతాన్ని గుర్తించలేదని, తన ప్రేమ చనిపోతుందని ప్రాధేయపడ్డాడమ్మా. నాకు నమ్మకం లేక మీ ఉత్తరాలు తీసి చదివి అది నిజమని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నాకు తెలియకుండా ఈ చెట్టును ఎవరైనా కొట్టేస్తారేమోనని ప్రతిరోజు నేను కాపలా కాస్తున్నానమ్మా. నాకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదమ్మా. ఆ కుర్రవాడికి తన ప్రేమ మీద తనకున్న నమ్మకాన్ని చూసిన తరువాత ఈ వయసులో నాకే ప్రేమ అంటే గౌరవం కలిగింది. ఇక నీ మనసులో అతని మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఉంది. ఆ ప్రేమే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నిజమే. ఇక్కడి నుండి ఎన్నో వందల మైళ్ళ దూరం వెళ్ళాను. చనిపోయిన నా ఫ్రెండ్ని నేను మర్చిపోగలిగానేమో, కానీ చెర్రీని మాత్రం మర్చిపోలేకపోయాను. దూరం వెళ్లే కొద్దీ ఇంకా దగ్గరవుతూ వచ్చాను. అందుకే మనసు ఆపుకోలేక తన కోసం వచ్చేశాను. చూశావమ్మా, విధి ఎంత విచిత్రమైందో. అంత దూరం నుంచి తన కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ తను అసలు ఇక్కడికి రావడమే మానేశాడు. అవునమ్మా, ఇన్ని రోజులుగా నువ్వు ఇక్కడికి రాలేదంటే నీ మనసు మారలేదని, నీ ప్రేమికుడిని మర్చిపోలేదని. ఎండైనా వానైనా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి తన ప్రేమను పరీక్షించుకుని ఇచ్చారని 3 నెలలుగా రావటం మానేశాడు అంటే అసలు మనిషి ఉన్నాడనా లేడనా?